హాయ్ అండి. ఇవాళ నేను షీర్ కుర్మా చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. ఆహ్, డ్రై ఫ్రూట్స్‌ని ఒక 1 అవర్ ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని, అది సన్నగా తరుక్కొని, నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా పక్కన పెట్టుకొని, అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసి, సన్నటి సేమియా దొరుకుతుందండి మార్కెట్‌లో ఈజీగా. అది తెచ్చుకొని, అది ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మళ్ళీ అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి. హాఫ్ లీటర్ పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించాలండి పాలు. ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే షీర్ కుర్మా బాగా టేస్టీగా రావాలి అనంటే పాలని బాగా మరిగించాలండి. ఎలా మరిగించాలంటే తెల్లగా ఉన్న పాలు వచ్చేసి క్రీమ్ కలర్ అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఏదో సింపుల్గా ఏదో పాలని బాయిల్ చేసి వేసి చేస్తే అది టేస్ట్ రాదండి. పాలు ఎప్పుడైనా సరే బాగా మరగాలి. అందులో షుగర్ యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ తినే వాళ్ళైతే మీకు తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. పాలను కలుపుతూనే ఉండాలండి. బాగా మరుగుతూ ఉండాలి పాలు. ఈలోపు యాలకులు యాడ్ చేసుకుందాము. యాలకులు కూడా బాగా కలిపేసుకోవాలి పాలల్లో. అండ్ సేమియా కూడా యాడ్ చేద్దాం. బాగా కలుపుకోవాలి. సేమియా మిల్క్లో బాగా బాయిల్ చేయాలి. సన్నటి సేమియా తీసుకోవాలండి. ఎందుకంటే షీర్ కుర్మా అంటే టెక్స్చర్ అనేది సేమియా వల్లనే వస్తుంది కాబట్టి సన్నటి సేమియా తీసుకుంటేనే అది షీర్ కుర్మా టెక్స్చర్ అవుతుంది. నార్మల్గా మార్కెట్లో వేరే సేమియా కూడా దొరుకుతుంది కానీ షీర్ కుర్మా టెక్స్చర్ అనేది రాదు. సో సన్న సేమియా తీసుకొని మీరు చేసుకోండి. సో అలా బాగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ అలానే ఉండనివ్వాలి. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గట్టి పడుతుంది కొంచెము. ఈలోపు మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకొని కొన్ని పక్కన పెట్టుకుందాము. ఇందులో వచ్చేసి మీరు ఎక్స్ట్రా ఎన్హాన్స్ చేయాలనుకుంటే కోవా వేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా చేసుకున్న ఈజీగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అంతే అండి. సింపుల్ వేలో సింపుల్గా షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.